Watch full episodes on Jio Hotstar. Left. Good morning, sir. అయ్యమ్మా అమ్మో తల బద్దలైపోయింది, బుర్ర తిరిగిపోతుంది. చూసావా నా 20 ఏళ్ళ అనుభవం ఎలా పనిచేసిందో? మోటు పతులు టూర్స్ అండ్ ట్రావెల్స్ హిట్ అయ్యింది. అవును, థ్యాంక్ యూ గెసిటే రామ్. నీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఐడియా చాలా బాగా పనిచేసింది. మొదటి ట్రిప్పే పూర్తిగా ఫుల్ అయిపోయింది. అవును, మనం అతి కొద్ది కాలంలోనే పెద్ద కోటీశ్వరులం అయిపోతాం. ఆ డబ్బుతో కోట్ల కొద్ది సమోసాలు తినొచ్చు. మీ పద్ధతి ఏం బాగోలేదు. మీరందరూ గసిటీనే అభినందిస్తున్నారు. అసలు ఈ షిప్ ను తయారు చేసింది నేను గనుక ఈ షిప్ ను తయారు చేసి ఉండకపోతే మీరు ఇన్స్పెక్టర్ సింగం గారి బైక్ మీద వచ్చి సముద్ర దర్శనం చేసుకుని ఉండేవారు. అరే, నా బైకు అసలు భూమి మీదే సరిగ్గా వెళ్ళదు కదా, ఇక సముద్రం మీద ఏం వెళ్తుంది? మాటలు చాలా ఎక్కువయ్యాయి. పదండి వెళ్ళి పని చూసుకుందాం. చెంగం గారు, మీరు సెక్యూరిటీ ఇన్ఛార్జ్, మీరు వెళ్ళి బందోబస్తు అంతా బాగుందో లేదో చెక్ చేసుకోండి. మోటు, నువ్వు డెక్ ఇన్ఛార్జివి, నువ్వు డెక్ మీదకి వెళ్ళు. మళ్ళీ నా బుర్ర బద్దలైపోయింది, మళ్ళీ తల తిరుగుతుందే. సెక్యూరిటీ ఆఫీసర్ కే ఈ గతి పడితే ఇక మన షిప్ లో సెక్యూరిటీ గతి ఏమిటి? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మోటు, చూసావా వాళ్ళందరూ ఏం చేస్తున్నారో? నువ్వేంటి దిష్టి బొమ్మల నుంచి చోద్యం చూస్తున్నావు? సారీ ఉండు, ఇప్పుడే వస్తాను. మోటు, ఏమిటి అసలు నువ్వు చేస్తున్న పని? ఇందాక నువ్వే కదా అన్నావు వాళ్ళందరూ బట్టలు తుక్కుంటున్నారు, నువ్వేంటి దిష్టి బొమ్మలా చోద్యం చూస్తున్నావు అని. అందుకే నేను బట్టలు తుక్కడానికి వచ్చాను. ఇప్పుడు ఎందుకు నా మీద ఇలా మండిపడుతున్నావు? ఇది స్విమ్మింగ్ పూల్, ఇందులో స్విమ్మింగ్ చేసుకోవాలి కానీ బట్టలు ఉతుక్కోకూడదు, అర్థమైందా? సారీ మీరందరూ బట్టలు తుట్టడం వెంటనే ఆపేయండి. మోటు పడిపోయాడు, ఎవరైనా వచ్చి కాపాడండి. చెంగం గారు, మోటును ఎలాగైనా కాపాడండి. బాయ్ ఫియర్, when Chingam is here, నేను ఇప్పుడే వస్తాను. లగాయితు, చింగం గారు ఆ తలుపుని విరగొట్టేదాకా వదిలేలా లేరు. ఓ నాయనో, షార్క్! మోటు, త్వరగా పైకి వచ్చాయి. కాపాడండి. లగాయితు, త్వరగా పైకి రా, లేకపోతే షార్క్ పైకి వచ్చేస్తుంది. తొందరగా నన్ను కాపాడు. ఇది స్వరాకి బ్రేక్ఫాస్ట్ టైం అనుకుంటా. అది చాలా ఆకలిగా ఉన్నట్టు ఉంది. నన్ను తొందరగా పైకి లాగు. థ్యాంక్ యూ పతులు, నువ్వు కాపాడు ఉండకపోతే నేను ఆ సొరాకి బ్రేక్ఫాస్ట్ అయిపోయి ఉండేవాడిని.
పెద్దన్నయ్య మర్మేడ్ అటు చూడు షిప్పుని వెంటనే అటు పక్కకి తీసుకువెళ్ళు. సముద్ర కన్య మర్మేడ్ మోటు ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. కాపాడండి నీకు నేనే దొరికాను. వద్దు, నన్ను తినొద్దు. అబ్బో, అయ్యో వదిలే, నన్ను వదలు. మోటు, వచ్చేయ్. ఎందుకు కోరి కోరి షార్క్ నోట్లోకి వెళ్ళాలని చూస్తున్నావు? పెద్దనాయా అటు చూడండి, మర్మేడ్ అయ్యమ్మా జట్కా కాస్త త్వరగా పోనివ్వండి. జీవితంలో మొట్టమొదటిసారి మర్మేడ్ ని చూడబోతున్నాను. త్వరగా. అయ్యమ్మా ఈ గుమ్మం నా మీద ఎందుకు కోపడుతుందో ఏమిటో. ఆ మర్మేడ్ ఏదో పెద్ద ప్రమాదంలో ఉంది. షార్కులు దాన్ని తినేయాలని చూస్తున్నాయి. మర్యాదగా వెళ్ళిపో. మర్మేడ్ వెనకాల పడకు, ఎందుకంటే చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. డాక్టర్ జట్కా ఇంకాస్త వేగంగా వెళ్ళండి. జాదూగర్ షాకుని అటు చూడండి, మనుషులు. మొట్టమొదటిసారిగా మన లోకానికి మనుషులు వస్తున్నారు. వాళ్ళు మనకి చాలా రకాలుగా ఉపయోగపడతారు. ఈ మర్మేడ్స్ కంటే వాళ్ళు తెలివిగల వాళ్ళు, చాలా శక్తివంతులు. వీళ్ళు ప్రపంచంలో ఉన్న సముద్రాలన్నింటిలో మన స్వరంగాలు తవ్వుకోవడానికి సహాయపడతారు. నా అర్థమైందా? నువ్వు సరిగ్గా చెప్పావు. సముద్రాలన్నిటినీ సొరంగాల ద్వారా అనుసంధానం చేయడానికి ఈ మనుషులు మనకి సహాయపడతారు. ఆ మనుషుల్ని మనం ఇక్కడికి తీసుకురావాలి. మాయలు చేసి మహిమలు చూపే మంత్రదండమా, వెంటనే వెళ్ళి ఆ మనుషుల్ని ఇక్కడికి తీసుకురా.
ఈ షిప్ ని ఆపడం మన చేతుల్లో లేదు. ముందు ఏదో విధంగా ప్యాసింజర్స్ ఇక్కడ నుంచి తప్పిద్దాం, ఆ తర్వాత మన గురించి ఆలోచిద్దాం. ఇక్కడున్న వాళ్ళందరినీ లైఫ్ బోట్స్ లోకి తీసుకువెళ్ళండి. అయ్యమ్మా, ఈ లైఫ్ బోట్ కూడా సుడిగుండంలో మునిగిపోయేలా ఉందే. మోటు ఏదో ఒకటి చెయ్యి, షిప్ మునిగిపోతుంది. కడుపు గాడిగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వు ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సర్జీ, మనం ఎలాగైనా లైఫ్ బోట్స్ షిప్ నుంచి దూరంగా తీసుకువెళ్ళగలిగితే మనం ఈ ప్రమాదం నుంచి బయటపడినట్టే. మోటు, నువ్వు గ్యాస్ సిలిండర్స్ తీసుకురా త్వరగా. మీరందరూ వెళ్ళి లైఫ్ బోట్స్ లో కూర్చోండి, వెళ్ళండి. తాడుతో వాటిని కట్టే ఉంచండి, వదలొద్దు. మోటు, నువ్వు వచ్చి గట్టిగా తను త్వరగా. ఇప్పుడు నన్ను ఎవరిని కొట్టమంటావు పతులు? ఇక్కడున్న వాళ్ళందరూ మన వాళ్ళే కదా. నేను కొట్టమన్నది వాళ్ళని కాదు, సిలిండర్ ని. వాళ్ళందరూ బతికిపోయారు, బానే ఉంది. మన సంగతి ఏంటి? షిప్ మునిగిపోబోతుంది. స్నేహితులారా, కెప్టెన్ ఎప్పుడు చివరి వరకు షిప్ తోనే ఉంటాడు. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. గుడ్ బై. ఈసారి సిలిండర్ నేను కిక్ చేస్తాను, ఏమంటారు? డాక్టర్ జట్కా, పెద్దన్నయ్య, మిమ్మల్ని వదిలి మేము వెళ్ళలేము. మీరు కూడా మాతో రండి. లేదు మోటు, నేను రాలేను. ఓ బాధ్యతాయుతమైన కెప్టెన్ షిప్ వదిలిపెట్టి రాడు. బాయ్ బాయ్ మిత్రులారా. అలాగే నిజమైన స్నేహితుడు కూడా తన స్నేహితుడిని ప్రమాదంలో వదిలిపెట్టి వెళ్ళడు. అయ్యమ్మా, జట్కా ఏం చేస్తున్నారు? ఆ రైలింగ్ ని వదిలిపెట్టండి. వదలండి, 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 వదలండి. కాపాడండి. అద్భుతం. మనం ఇప్పుడు సముద్రం అడుగు భాగంలో ఉన్నాం, కానీ నీళ్ళకే మనం తడిచిపోవడం లేదు. ఓ, ఇక్కడ ఎయిర్ బబుల్స్ కూడా ఉన్నాయి మిత్రులారా. అందరూ నిశ్శబ్దంగా నిలబడండి. ఇప్పుడు మీ ముందుకు వేచేస్తున్నారు మాంత్రికుల మహారాజు, మాంత్రికులకే మాంత్రికుడు శాకుని. ఇది నిజం కాదు, ఖచ్చితంగా ఇది కల అయి ఉంటుంది. లగాయతు, అది అసలు జంతువా వస్తువా? ఏయ్, భయపడకండి, మీకంటగా నేనున్నాను కదా. ఇంకా మళ్ళీ రెండా అనుకున్నాను. నా మంత్రశక్తి నుంచి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు, తెలిసిందా? నేను మాయల
షాగోని మా లోకానికి మీకు స్వాగతం పలుకుతున్నాను. మీరు ఈ రోజు మా బాస్, మా నాయకుడు షార్కాల్ ని కలుసుకోవాలి. ఇప్పుడు మీరు ఆయన్ని కలుసుకోబోతున్నారు. ఇక నా పేరు చింగు. మీరు ఈ మాంత్రిక దుస్తులు వేసుకోవడం వల్ల నీళ్ళల్లో కూడా ఊపిరి తీసుకోగలరు. ఇక్కడి నుంచి కనుక మీరు పారిపోవాలని ప్రయత్నిస్తే మీ దుస్తుల మీద ముద్రించిన షార్క్ గుర్తు కొంచెం కొంచెంగా చిన్నదైపోతూ వస్తుంది. ఎప్పుడైతే అది చిన్నదై పూర్తిగా మాయమైపోతుందో అప్పుడు మీరు సముద్రంలో ఊపిరి పీల్చుకోలేరు. మీ ప్రాణాలు నీటిలో ఉన్న గాలిలో కలిసిపోతాయి. ఇదే నా ఇంద్రజాల మహిమ. మీలాంటి మనుషులు నీటి అడుగున మాలాగి శ్వాస పీల్చుకోవచ్చు, అలాగే నోరు తెరిచి మాట్లాడొచ్చు కూడా. నాతో రండి. మేము నీతో ఎక్కడికి రాము. నేను ఇన్స్పెక్టర్ చింగం. మర్యాదగా వచ్చి నాకు లొంగిపో, లేదంటే ఇలాంటి వాడిని వదలకూడదు. అటాక్! మేము ఎవరికి బతకలేము. కొట్టండి. అయ్యో బొమ్మ పండు వస్తుంది. సారీ పెద్దనయ్య, సారీ. దయచేసి నా వెంట పడకు, నన్ను వదులు. ఎప్పుడూ కూడా ఇలాంటి తప్పు మళ్ళీ చెయ్యకండి. ఇలాంటి ఆటలు మాకు ఇష్టం లేదు. మీరు మాకు బానిసల్లాగే పడుండాలి. పతులు, మనం నిజంగానే నీళ్లలో ఊపిరి తీసుకోగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. షార్కల్ తన సతీమణి షారునాతో వేయించేస్తున్నారో. ప్లీజ్ స్టాండ్. బాస్, నేను మీకోసం ఒక అద్భుతమైన కానుక తీసుకొచ్చాను. అద్భుతం షార్కోని. నీకెన్నిసార్లు చెప్పాను బాస్ అని పిలవద్దని, సార్ ని పిలవద్దని. జస్ట్ కాల్ మీ షార్కా. స్మైల్ ప్లీజ్. అది మీ గొప్పదనం నాయక. మీరు మిమ్మల్ని మాలో ఒకరిగా భావిస్తున్నారు. కానీ మేము మర్చిపోగలమా? అంటే మా నాయకుడైన మీరు కొద్ది రోజుల్లో ప్రపంచంలోని సముద్రాలన్నిటిలో ఉన్న జీవరాశులకి నాయకుడు కాబోతున్నారు కదా. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కన్న కళ్ళు తొందరలోనే నెరవేరబోతున్నాయి. జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది షార్కాల్, తప్పకుండా జరుగుతుంది. సొరంగాలను మేము చాలా వేగంగా తవ్వుతున్నాం. మధ్య సముద్రం నుంచి పశ్చిమ సముద్రం వరకు కొద్ది రోజుల్లో మనం చేరుకుంటాం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.